అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు ప్రాంతాల్లో కొద్దిసేపట్లోనే నీళ్లు వెళ్ళి వచ్చే లోపలనే తాళాలు పగలగొట్టారు. 33 లక్షల విలువ కలిగినటువంటి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగలు. దీంతో మంచినీళ్లకు వేయించినటువంటి వ్యక్తి చిందరవందరంగా ఉన్నాయి. ఈ సామాన్ అంతా ఎవరు సర్దారని చెప్పి ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో అన్నీ చూస్తే దాదాపు 40 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, ఇతర వెండి, క్యాష్ కొంత మొత్తం పోయిందని చెప్పి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ నుండి ఒక డాగ్ స్క్వాడ్ బృందము, క్లూస్ టీము, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనుమానితులు మీ ఏరియాలో కనబడ్డా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా సూచనలు చేస్తున్నారు. అయితే తమ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమ యొక్క సొత్తును రికవర్ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాము. ఒకటి కాదు, రెండు కాదు, ఒకవైపు జగిత్యాల, ఇంకొక వైపు రాజన్న సిరిసిల్ల, అలాగే పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్, ఇలా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. 3:30-4 మధ్యలో ఫోన్ వచ్చింది, ఇట్లా దొంగలు పడ్డారని చెప్పేసి. టైంకి వచ్చి చూసేవారికి ఇంట్లో బీరువాల డోర్ వలగొట్టారు, తాళం వలగొట్టి బీరో వలగొట్టి బంగారం, పైసలు దొంగతనం జరిగింది. చూసేవారికి వెంటనే పోలీసు వారికి సమాచారం ఇస్తే ఎస్ఐ గారికి సమాచారం ఇవ్వగానే ఎస్ఐ గారు వచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చింది, చెక్ చేస్తుంది. బంగారం దాదాపు 33 తులాల దాకా బంగారం, వెండి ఒక 30 తులాల దాకా, క్యాష్ ఒక 50,000 దాకా అని తెలుస్తుంది. వెంకటాయపల్లె. నా బిడ్డది 25 తులాల బంగారం సార్. నా కోడలిది 8 తులాల బంగారం సార్. 20 తులాల ఎండి సార్. 25,000 రూపాయలు సార్. ఏ ఊరికేరమ్మా మరి? మాది వెంకటాయపల్లె సార్. మీరు ఎప్పుడు చూసారు ఈ కార్యక్రమం? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఏ ఊరికేరు? మీరు లేరా? 3:30కు సార్. మా ఆయన పూడుకు నీళ్ళు తెత్తాను పోయిండట సార్. తెత్తి అటు నీళ్లు తీసుకొని వచ్చిండు. వచ్చే వరకు తలం బలగొట్టి ఉన్నదట. మేము లేము సార్, మా ఆయన ఒక్కడే ఉన్నాడు. వేములాడకైనా బిడ్డలు ఇంటికి. మరి ఇప్పుడు ఏమనుకుంటారు? ఏమంటారు సార్లు? సార్లు ఏమంటారు సార్? ఇది మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సార్లు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేయాలి సార్. మాది వెంకటాయపల్లె, అమ్మ వాళ్ళది. ఈరోజు మధ్యాహ్నం 3:30 మధ్యలో 3:30-5:30 మధ్యలో దొంగతనం జరిగింది. మా ఇంట్లో మా డాడీ షేన్కి వెళ్ళిపోయిండు. వచ్చే సమయంలో దొంగలు పడ్డారు. నగదు బంగారం 25 తులాలు, వెండి 25 తులాలు, పైసలు అన్నీ దొంగతనం జరిగింది. ఈరోజు ఎవరు లేని సమయంలో వచ్చి ఇలా చేశారు. 8 తులాల బంగారం, 8 తులాలు మా మరదల్లి బంగారం తీసుకెళ్ళిపోయారు. నేను మొత్తం ఎంత? మొత్తం 33 తులాలు సార్. వెండి 25 తులాలు. నీకెట్లా తెలిసిందమ్మా? నాకు ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడ్డారని తెలిసినాక నేను వచ్చిన చూసేసరికి అట్లా జరిగింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.